బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ వేసిన బయాస్ అనే యాదవ్ కలిసి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది. దీని కింద కామెంట్లు చూసుకోవచ్చు. నాకు తెలుసు వీళ్ళిద్దరు నటించారని. అబ్బా ఏమన్నా నటించారు, డబ్బులు సంపాదించుకున్నారు. మధ్యలో ఎర్రి పప్పన చేసేది ఫాలోవర్స్. ఇక్కడ నాన్ వేసిన ఫాలోవర్ చూసుకున్నట్టయితే బయాస్ అనే యాదవ్ అని పచ్చిగా తిట్టారు. బయాస్ అనే యాదవ్ ఫాలోవర్ చూసుకున్నట్టయితే నాన్ వేషన్ కూడా పచ్చి బూతులు తిట్టడం జరిగింది. వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరైతే తిట్టుకున్నారు. ఇదెక్కడి మాసరా, అమ్మని తిట్టినా సిగ్గు లేకుండా బయాస్ అనే యాదవ్ వీళ్ళు ఎలా కలిసిండు, బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తుండో అని చెప్పి అవినాష్ ఇన్ని రోజులు ఓదర కొట్టిండు. అదంతా పోయిందని చెప్పి ఇప్పుడు వినపడుతున్నటువంటి కామెంట్లు అనమాట. మీకు తెలియనటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది పాత వీడియో. మీరు విన్నది 100% నిజమే. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఒకప్పుడు నాన్ వేషనాకి 1 మిలియన్ ఫాలోవర్స్ లేరు, 1,00,000 ఫాలోవర్స్ కూడా లేరు. బయాస్ అనే యాదవ్ కూడా అంత ఫాలోవర్స్ లేరు. వీళ్ళిద్దరు ఏందో యూట్యూబ్ గ్యాదరింగ్ లో కలవడం జరిగింది. ఆ టైంలో వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నవ్వుకున్నటువంటి వీడియో, చాలా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సో వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సిగ్గు శరం ఉన్నవాడు ఎవరైనా సరే వీళ్ళిద్దరు కలవరు భయ్యా. ఎందుకంటే వీళ్ళిద్దరు తిట్టుకున్న తిట్టులు మనిషి అన్న వాళ్ళు తిట్టుకోరు. నిజంగా ఒక యూట్యూబర్ లాగా వీళ్ళిద్దరు ఎక్కడ మాట్లాడుకోలేదు అనమాట. పచ్చి బూతులు, అమ్మని అక్కని చెల్లిని అబ్బబ్బబ్బబ్బా లాలీపప్పు చేయటం ఏందో, టోపీ లేపుతా మింగుతా అంటం ఏందో, ఇన్ని బూతులు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేసి వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో వదిలేరు అనుకో. నిజంగా వీళ్ళు ఎర్రిపప్పులు కాదు, వీళ్ళని ఫాలో అయిన వాళ్ళు, వీళ్ళ గురించి డిస్కషన్లు పెట్టిన వాళ్ళు, వీళ్ళ గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకున్న వాళ్ళు పెద్ద ఎర్రి పుష్పాలు అవుతారనమాట. వీళ్ళిద్దరు కలవడం అయితే జరగదు. రీసెంట్ గా నాన్ వేసిన ఒక యూట్యూబర్ కి 2 లక్షలు పెట్టి సైకిల్ కొనిచ్చింది అనమాట. సైకిల్ కొనిచ్చి బయాస్ అనే యాదవ్ నీకు బర్త్డే శుభాకాంక్షలు, నీ బర్త్డేని పునస్కరించుకొని నేను సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను నా తరపున కోరుకునేది ఏంటి అంటే బెట్టింగ్ వీడియోలు ఇక చెయ్యను అనేటటువంటి ఒక్క వీడియో చేసి పెట్టు, నేను ఆనందిస్తా అని చెప్పి రిటర్న్ గిఫ్ట్ అడిగింది అనమాట. కానీ ఇప్పటిదాకా దానికి రిప్లై లేదు. ఇప్పటిదాకా తను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అనేటటువంటి, ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేస్తా అనేటటువంటిది అయితే చెప్పలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే తన గురించి గొడవ పడ్డది, తన గురించి ఫైట్ చేసింది క్రాంతి వ్లాగర్ అనమాట. తను కూడా నేను ఒక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయను అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. కొంతమంది ఉన్నారు ఫ్యాక్స్ వీడియోలు చేసేవాళ్ళు. అసలు ఇక వాళ్ళైతే ఇక ఎవడు ఎట్టా చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, ఎవడు సూసైడ్ చేసుకున్నా మాకు సంబంధం లేదు. మేమైతే మా వీడియోలో ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాం. ఎవడేం బిక్తో బీక్కొని మమ్మల్ని ఫాలో అయ్యేటటువంటి గొర్రెనా కొడుకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మా సంఖం లాగుతారు, వాళ్ళు మా ముడ్డిని లాగుతారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తామని చెప్పి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తెలుగు ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకళ్ళే డైరెక్ట్ ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇక సిగ్గుసారా ఉండాలి. నేను డైరెక్ట్ గా ఒక వీడియో కూడా పెట్టినా అనమాట. మురళీ ప్రొడక్షన్ ఈ విధంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీ ఆస్తులన్నీ మీ బెట్టింగ్ మీద పెట్టకుండా తీరా చూస్తా టీం ఓడిపోయిందని చెప్పి డైరెక్ట్ ప్రూఫ్ వీడియో పెట్టినప్పటికీ వాళ్ళకైతే బెట్టింగ్ రావట్లేదు, వాళ్ళకి వచ్చేటటువంటి వ్యూస్ కూడా రావట్లేదు. ఒకటే చేయండి, ముందెళ్ళి ఆ వీడియోని క్లిక్ చేయడం, ఆ వీడియో చూడటం అని చేయండి. ఆ తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అయితే ఆపేస్తారనమాట. సో నాన్ వేషన మొదలెట్టినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడే కొద్దిగా చల్లబడుతున్నటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. చల్లబడద్దు, ఇది ఇంకా వేడిగా ఉండాలి, ఇంకా కొట్టుకుంటూనే ఉండాలి, ఇంకా తిట్టుకుంటూనే ఉండాలి. అప్పుడే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఎక్కడైనా ఆగుతారనమాట. పెద్ద వాళ్ళే ఆగిపోయారు. మరి ఏం పోయే కాలం నాకైతే అర్థం కావట్లా. ఒక బెట్టింగ్ యాపే కాదు ఫ్రెండ్స్, కొంతమంది జ్యోతిష్కాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆపేయాలి. ఇంకేంటంటే కొంతమంది పబ్జీని అయ్యుండొచ్చు, ఫ్రీ ఫైర్ని అయ్యుండొచ్చు, అక్కడ ఈ గేమ్ ఆడుకోండి, ఎంత కొనుక్కోండి అనేటటువంటి చేస్తున్నారు. కొంతమంది గేమింగ్ ఆడి పిల్లగాలని కూడా చెడగొడుతున్నారు అనమాట. కొంతమంది బ్యాన్ అయిపోయినటువంటి గేమ్లు కూడా ఆడుతున్నారు. అది కూడా ఆగాలన్నమాట. కాబట్టి ఇంకా పనికిమాల బెట్టింగ్లు చాలా చేస్తున్నాయి. యూస్ఫుల్ అయినా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మనం వాడిను, దాంట్లో రిజల్ట్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయొచ్చు, తప్పలేదు. అంతేగాని ఈ రోజు ఈ హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు, రేపు ఇంకో హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు, రేపు ఇంకో హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు అనేటటువంటిది కరెక్ట్ కాదు. దానివల్ల కూడా చాలా అంటే చాలా లాస్ వస్తాయి. దానివల్ల కూడా డబ్బులు పోతాయి అనేటటువంటిది సాడ్ రియాలిటీ అనమాట. ఈ యుద్ధమే కాకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటటువంటి ప్రతి యూట్యూబర్ కూడా బెట్టింగ్ యాప్లు మానాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మీ కామెంట్ ఏంటి అనేటటువంటి డెఫినెట్గా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.